రైట్. ప్రస్తుతం చూసుకుంటే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలోని ప్రస్తుతం నేతన్యాహుని కూడా అంతమొందించారు అనే వార్త అయితే వినిపిస్తూ ఉంది. ఇది ప్రస్తుతానికి ఇజ్రాయెల్ అయితే డిక్లేర్ చేసినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఎంతవరకు ఇది వాస్తవము, నిజంగానే నేతన్యాహు లేరా అనేది ఈ డీటెయిల్స్ ఇవ్వడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఏంటి సార్ ఈ రోజు అప్డేట్ ఏంటి? అసలు నిజంగానే ఇజ్రాయెల్ ఇచ్చిన డిక్లరేషన్ అది కరెక్టేనా? ఇజ్రాయెల్ అఫీషియల్ గా డిక్లరేషన్ ఇచ్చింది నెతన్యాహు చనిపోయినాడని అని ఒక వార్త వస్తుంది. వాళ్ళ కూతురు కూడా నిన్న ఏడుస్తూ గుడ్ బై డాడీ అని ఆమె కన్నీటితో వీడ్కోలు చెప్పిందని కూడా ఒక వీడియో వైరల్ అయింది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మీడియా మొత్తం కూడా నెతన్యాహుని చంపేశారు ఇరాన్ వాళ్ళు అని చెప్తున్నారు. ఇరాన్ కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. సో ఈ నేపథ్యంలో నెతన్యాహు గత వారం రోజుల నుంచి ఎక్కడా కనిపించట్లేదు. ఆయన అఫీషియల్ మీటింగ్స్ అన్ని కూడా క్యాన్సిల్ అయినాయి. నిన్న కూడా మినిస్టర్లతో ఒక మీటింగ్ జరిగింది, కేబినెట్ సమావేశం లాంటిది. దానికి కూడా నెతన్యాహు రాలేదు. ఆ తర్వాత అమెరికా ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్ అండ్ జేరెడ్ కుష్నర్ అంటే ట్రంప్ కి అల్లుడవుతాడు, తను యూదుడు. వీళ్ళిద్దరూ ఇప్పుడు మిడిల్ ఈస్ట్ క్రైసిస్ ని అమెరికా తరఫున చూస్తున్నారు. సో వీళ్ళిద్దరూ కూడా మీటింగ్ ఉంది నెతన్యాహుతో, అది కూడా క్యాన్సిల్ అయింది. సో క్లియర్ గా సంథింగ్ హ్యాపెండ్ టు నెతన్యాహు అనేది ప్రపంచం అంతా తెలిసిపోయింది. సో దీన్ని ఇప్పుడు అఫీషియల్ గా ఇజ్రాయెల్ ప్రకటించిందా లేదా అనేది అయితే కన్ఫర్మ్ కాలేదు, కానీ ప్రకటించిందని మాత్రం చాలా ఇంటర్నేషనల్ మీడియాలో చెప్తున్నారు. కానీ అది కన్ఫర్మ్ కాలేదని నేను చాట్‌జిపిటి గ్రూప్ వీళ్ళని కూడా అడిగాను. వీళ్ళు న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది, కానీ ఇది కన్ఫర్మేషన్ అయితే అఫీషియల్ గా ఇజ్రాయెల్ అనౌన్స్ చేయలేదు. చేసినట్టుగా మాత్రం ముఖ్యంగా ఇరాన్ మీడియా దీన్ని ప్రచారంలోకి తీసుకొచ్చింది అని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు యుద్ధం మొదలైనప్పటి నుంచి కూడా ఖమేనీని చంపేశారు. ఖమేనీని చంపేసినాక వాళ్ళ సెకండ్ సన్ ముస్తఫా ఖమేనీని సుప్రీం లీడర్ గా ఎన్నుకున్నారు. ఆయన కూడా ఇప్పటి వరకు ముఖం చూపించలేదు. కనీసం ఆయన వాయిస్ కూడా ఎవరికి తెలియదు. ఆయన పాత ఫోటోలు పాత వీడియోలే ఇరాన్ లో వైరల్ అవుతున్నాయి. సో ఆయన కనపడలేదు. ఇటు నెతన్యాహు కూడా చివరిలో అక్కడ ఒక డిఫెన్స్ సంబంధించిన హాస్పిటల్ ఉంటే ఆ హెల్త్ కమాండ్ సెంటర్ కి వచ్చి అక్కడ ఉన్న పేషెంట్లను ఆయన పరామర్శించి వెళ్ళిపోయాడు. సో ఆయన కూడా ఇప్పుడు వారం రోజుల వరకు ఎక్కడా కనిపించలేదు. ఆయన వాళ్ళ బ్రదర్ ఇద్దో అని ఒక తమ్ముడు ఉన్నాడు, ఆ తమ్ముడు కూడా చనిపోయాడు. వాళ్ళ అన్న ఎప్పుడో 76 లోనే వాళ్ళ అన్న చనిపోయాడు. సో ఈయన ఇప్పుడు వీళ్ళ తమ్ముడు ఇంకొంతమంది టాప్ లీడర్స్ కూడా ఇజ్రాయెల్ లీడర్స్ చనిపోయారని చెప్తున్నారు. ఎందుకంటే ఇరాన్ కూడా పెద్ద ఎత్తున అటాక్స్ చేస్తూ ఉంది. సో ఈ అటాక్స్ లో ఇజ్రాయెల్ సంబంధించి ఈ పిఎం ఆఫీస్ మీద దాడి చేసినట్టు ఐఆర్జిసి ప్రకటించింది. సో ఐఆర్జిసి ప్రకటించిన తర్వాత నుంచి కూడా ఈయన కనిపించలేదు. అంటే పిఎం ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు అందులో ఈయన బ్రదరు తర్వాత సీనియర్ అధికారులు ఉన్నారని చెప్తున్నారు. సో వాళ్ళందరూ కూడా చనిపోయినట్టుగానే వార్తలు వస్తున్నాయి. నెతన్యాహు చనిపోయినాడా, లేకపోతే గాయపడి సీరియస్ గా ఉన్నాడా, లేకపోతే తనను చంపేస్తారని చెప్పి ఎక్కడైనా దాక్కున్నాడా అండర్ గ్రౌండ్ లో అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. కానీ ఎక్కువ మంది మాత్రం, ఎందుకంటే అండర్ గ్రౌండ్ లో ఉంటే కూడా ఆయన ఏదో ఒక వీడియో చేసి పంపించేవాడు బతుకున్నానని చెప్పడానికి. సో అండర్ గ్రౌండ్ లో ఉంటే కూడా ఆయన అమెరికా ప్రతినిధులను అయితే కలిసేవాడు ఏదో ఒక రకంగా. కానీ ఈ రెండు జరగలేదు. ఒక వీడియో అయితే ఆయన బయటకు వచ్చింది, కానీ ఆ వీడియో గురించి నిన్న కూడా మనం చెప్పుకున్నాం. దానికి 2 చేతులకు కూడా 6-7 వేళ్ళు ఉన్నాయి. పళ్ళు తెరిచినప్పుడు ఒక రకంగా ఉన్నాయి, క్లోజ్ చేస్తున్నప్పుడు ఒక రకంగా ఉన్నాయి. అది ఈజీగా ఫేక్ వీడియో అని తెలిసిపోతుంది, ఏఐలో చేసిన వీడియో అని తెలిసిపోతుంది. కాబట్టి క్లియర్ గా నెతన్యాహు ఏదర్ చనిపోయి ఉండాలి, లేదా సీరియస్ గా గాయపడి ఆయన మాట్లాడలేని పరిస్థితులకి వెళ్ళిపోయి ఉండాలి. ఈ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎందుకంటే అండర్ గ్రౌండ్ కి వెళ్ళి ఉంటే కూడా ఆయన వీడియో చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇజ్రాయెల్ డిఫెన్స్ లో చాలా స్ట్రాంగ్ గా ఉంటది. వాళ్ళ మొసాద్ అనేది ప్రపంచంలోనే అత్యున్నతమైన స్పై ఏజెన్సీ. అలాంటి హై సెక్యూరిటీ ఉన్న ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ దాక్కుని ఉంటే, ఆయన దాక్కుని ఉన్నా కూడా ఎక్కడి నుంచో కనీసం ఒక ప్రాపర్ వీడియో చేసి ఉండేవాడు. మామూలుగా అయితే నెతన్యాహుని మనం పరిశీలిస్తే గత సంవత్సరం జూన్ లో 12 రోజులు యుద్ధం అప్పుడు కూడా ఆయన ప్రజల్లోకి వచ్చి గాయపడిన వాళ్ళని పరామర్శించి, చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీని పరామర్శించి వెళ్ళేవాడు. సో ఆయన ఇప్పుడు జనంలో రావడానికి ఇష్టపడేవాడు. అలాంటిది యుద్ధంలో తీసుకుంటే ఆయన ఒకసారి ఇప్పటికీ 3వ వారంలోకి కూడా యుద్ధం ఎంటర్ అయితే ఒక్కసారి మాత్రమే బయటకు వచ్చాడు. ఆ తర్వాత ఇప్పటి వరకు బయటకు రాలేదు.
సో క్లియర్ గా ఆయన్ని చంపేశారని చెప్తున్నారు. ఈవెన్ అమెరికా మీడియా కూడా ఆయన చనిపోయినాడని రాస్తుంది. మొన్నటి వరకు సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అయింది. ఇవాళ మన ఇండియాలో కూడా టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందుస్థాన్ టైమ్స్ దగ్గర నుంచి, ఎన్డీటీవీ దగ్గర నుంచి అందరూ కూడా ఆయన చనిపోయినట్టుగానే చెప్తున్నారు. కానీ అఫ్సిల్ గా ఇటు అమెరికా ధృవీకరించలేదు, ఇటు ఇజ్రాయెల్ కూడా అఫ్సిల్ గా ధృవీకరించినట్టు ఎక్కడ మనకి ఖచ్చితమైన సమాచారం అయితే లేదు. కేవలం ధృవీకరించారని చెప్తూ పోస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే యుద్ధం జరుగుతున్నప్పుడు ఇరువైపుల నుంచి మిస్ఇన్ఫర్మేషన్, డిస్ఇన్ఫర్మేషన్ అనేది ఇద్దరు కూడా వాంటెడ్లీగానే వ్యాపింప చేస్తూ ఉంటారు, కన్ఫ్యూజ్ చేయడానికి, అంటే శత్రువుని కన్ఫ్యూజ్ చేయడానికి, తమ బలగాలకు ఉత్సాహాన్ని ఇవ్వడానికి, తమ బలహీనతల్ని, తమ నష్టాల్ని తక్కువ చేసి చూపించి శత్రువు నష్టాల్ని ఎక్కువ చేసి చూపించడం అనేది యుద్ధంలో ఒక పార్ట్. అది దీన్నే మనం ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ అంటారు. ఈ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ అనేది ఇవాళ ఎక్కువ పెరిగింది. ఎందుకంటే సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా అమెరికా వైపు బలంగా ఉంటుంది. యాక్చువల్ గా అమెరికాలో కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియా ట్రంప్ కి వ్యతిరేకంగా ఉంది. నిన్న కూడా ట్రంప్ ఒక వార్నింగ్ ఇచ్చాడు, మీకు ఇచ్చిన లైసెన్సులంతా రద్దు చేస్తాను, మీరు అబద్ధాలు రాస్తున్నారని. అంటే ట్రంప్ కి నచ్చకపోతే వాళ్ళ లైసెన్సులు రద్దు చేస్తానని కూడా నిన్న వార్నింగ్ ఇచ్చాడు. సో అంటే ఒక రకంగా ఇన్ఫర్మేషన్ ని ట్రంప్ గానీ, లేకపోతే ఇజ్రాయెల్ గానీ, లేకపోతే ఇరాన్ గానీ తమ కంట్రోల్లో పెట్టుకొని తమకు అనుకూలంగా వేయాలని చూసింది. ఇజ్రాయెల్ అయితే చాలా ఛానల్స్ ని, అల్జీజరాకి ప్రపంచ ప్రఖ్యాతి చెందిన మీడియా హౌస్ ని బ్యాన్ చేసింది. వాళ్ళు ఎవరిని అలో చేయట్లేదు. అట్లాగే ఇరాన్ లో కూడా చాలా మీడియా హౌస్ బ్యాన్ అయిపోయినాయి అన్నమాట. అంటే తమకు అనుకూలమైన మీడియాని ఉంచుకోవడం, మీడియా సెన్సార్షిప్ ని కంటిన్యూ చేయడం, తాము అఫ్సెల్ గా ఏ ఇన్ఫర్మేషన్ అయితే ప్రజలకు చెప్పాలనుకుంటున్నారో అది మాత్రమే వదలడం చూస్తున్నాం. మనకి టెల్-అవీవ్ లో వీడియోలు బయటకు వచ్చాయి. అది అక్కడ ఉన్న డిఫెన్స్ వాళ్ళు, పోలీసులే సీసీ కెమెరాలను కొట్టేస్తున్నారు. అంటే అవన్నీ ఆ వీడియోలు కూడా బయటకు వెళ్లకుండా చేస్తున్నారు. సో యుద్ధంలో మామూలుగానే ఈ సమాచారాన్ని నియంత్రించడం అనేది క్లియర్ గా కనబడుతుంది. ఈ నేపథ్యంలో నెతన్యాహు చనిపోయినాడని ఇజ్రాయెల్ అఫ్సిల్ గా డిక్లేర్ చేస్తుందంటూ నిన్నటి నుంచి, నిన్న ఈవినింగ్ నుంచి వార్తలు వస్తున్నాయి. కానీ అది అఫ్సిల్ గా చెప్పారా లేదనే కన్ఫర్మేషన్ అయితే ఇప్పటికీ లేదనమాట. సో కానీ నెతన్యాహు చనిపోయినాడని, ఆయన 2 కాళ్ళు తీసేశారని, కోమాలోకి వెళ్ళిపోయాడని ఇలాగైతే రకరకాల వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా ఒక అనుమానాలు అయితే బలపడుతున్నాయి. మనలాంటి కామన్ గా ఆలోచిస్తే కూడా ఇది ఖచ్చితంగా నెతన్యాహు ఎందుకు బయటకు రాలేదు అనడానికి ఎక్కడ కూడా క్లియర్ ఎవిడెన్స్ అయితే కనిపించట్లేదు. సో ఆయన చనిపోయి ఉండాలి, లేదా సివియర్ గా గాయపడి ఉండాలనేది అందరూ కూడా అనుకుంటున్న విషయం అన్నమాట. సో ఇది నిజంగానే ఆయన చనిపోయా లేదనేది ఇంకొద్ది రోజులు గడిచినాక గానీ మనకి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అంటే మనకి అమెరికన్ పత్రికలు అయితే రాస్తున్నాయి అని అన్నారు కదా, సో ట్రంప్ ఏమైనా దీని మీద స్పందించారా సార్? అసలు ఇంకొక వార్త ఏంటంటే ట్రంప్ నెతన్యాహుని చంపేశాడని కూడా వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ట్రంప్ ని నెతన్యాహు ఎప్స్టీన్ ఫైల్స్ లో తీసుకొని అతన్ని బ్లాక్మెయిల్ చేసి యుద్ధంలోకి దించాడనేది కూడా అమెరికా పత్రికలు, అమెరికా మీడియా ఎప్పటి నుంచో రాస్తున్నాయి. మేధావులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈ యుద్ధం అమెరికాకు అవసరం లేదు, ఇది క్లియర్ గా ఇజ్రాయెల్ యుద్ధం, ఇజ్రాయెల్ యుద్ధాన్ని అమెరికా చేస్తుంది. కాబట్టి ట్రంప్ మొత్తం అమెరికాలో అందరూ వ్యతిరేకిస్తే కూడా ఈ యుద్ధం ఎందుకు చేస్తున్నాడు అంటే ట్రంప్ బ్లాక్ మెయిల్ కి గురవుతున్నాడు. ఎప్స్టీన్ ఫైల్స్ లో ట్రంప్ చేసిన అరాచకాలన్నీ ఉన్నాయి ఇజ్రాయెల్ దగ్గర. నెతన్యాహు బెదిరిస్తున్నాడు, అందుకనే నెతన్యాహుని ట్రంపే చంపేసి ఇరాన్ అకౌంట్ లో వేసేసాడని కూడా ఒక వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా నిర్ధారణ కాని వార్తలు కాబట్టి మనం నిర్ధారించలేం, కానీ వార్తలు అయితే బలంగా అయితే వస్తున్నాయి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.